వెల్కమ్ టు తొలి వెలుగు. 8వ తరగతి చదివే పిల్లాడు చేసిన పని దేశం మొత్తం షాక్ అయ్యేలా చేసింది. అతని తల్లిదండ్రులు 10 గంటల పాటు డిజిటల్ అరెస్ట్లో చిక్కుకున్నారు. సైబర్ నేరగాళ్లు ఆ పేరెంట్స్ను 10 గంటల పాటు వీడియో కాల్లో బందీలుగా ఉంచారు. అయితే 8వ తరగతి చదువుతున్న ఆ పిల్లాడు చాలా తెలివిగా ఆలోచించాడు. సైబర్ నేరగాళ్ల కుట్రను ఒక్కసారిగా బ్రేక్ చేశాడు. ఎలా బ్రేక్ చేశాడు, అసలు ఆ పిల్లాడు ఏం చేశాడు, ఇప్పుడు పూర్తి డీటెయిల్స్ చూద్దాం. అది ఉత్తరప్రదేశ్లోని బరేలీ నగరం. వారిది సాధారణ మధ్యతరగతి కుటుంబం. తండ్రి సంజయ్ సక్సేనా తన ఫ్యామిలీతో ప్రేమ్నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో నివసిస్తూ ఒక చిన్న వ్యాపారం చేసుకుంటున్నారు. ఓ రోజు గుర్తు తెలియని నెంబర్ నుంచి అతడికి వీడియో కాల్ వచ్చింది. కాల్ చేసిన వ్యక్తి తనను ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్ అని చెప్పుకొచ్చాడు. మీ ఫోన్ నెంబర్ టెర్రర్ యాక్టివిటీస్లో వాడారు, మీకు టెర్రరిస్టులతో లింకులున్నాయి, మిమ్మల్ని అరెస్టు చేస్తాం, ఇదే అరెస్ట్ వారెంట్ అని ఒక్కసారిగా షాకింగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు. దీంతో సంజయ్ సక్సేనా ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో పడిపోయాడు. పైగా ఆ వీడియో కాల్లో కనిపించిన వ్యక్తి పోలీస్ యూనిఫామ్లో ఉండడంతో నిజమేమోనని భయపడ్డాడు. మిమ్మల్ని డిజిటల్ అరెస్ట్ చేస్తున్నామని, ఇంటి నుంచి బయటికి వెళ్ళొద్దని చెప్పారు సైబర్ నేరగాళ్లు. మిమ్మల్ని డిజిటల్ అరెస్టు చేస్తున్నామని, ఇంటి నుంచి బయటికి వెళ్ళొద్దని చెప్పారు సైబర్ నేరగాళ్లు. ఏం పని చేసినా ఫోన్లో కెమెరా ముందే చేయాలంటూ కండిషన్ పెట్టారు. తిన్నా పడుకున్నా కాల్ మాత్రం డిస్కనెక్ట్ చేయదంటూ వార్నింగ్ ఇచ్చారు. ఇలా 10 గంటల పాటు సంజయ్ సక్సేనా ఆయన భార్యను కెమెరా ముందు కదలనీయకుండా ఆపేశారు సైబర్ దుండగులు. వారి బ్యాంకు వివరాల్ని సేకరించి డబ్బు దోచుకునేందుకు సిద్ధమయ్యారు. అప్పుడు ఎంట్రీ ఇచ్చాడు వారి కుమారుడు తన్మయ్. సంజయ్ సక్సేనా కొడుకు పేరు తన్మయ్, 8వ తరగతి చదువుతున్నాడు. ఇప్పటి పిల్లలు చాలా ఫాస్ట్ కదా, ముందుగానే ఇలాంటి స్కామ్ గురించి చదివిన అనుభవం అతడికి ఉంది. ఫోన్లో బెదిరింపుల వ్యవహారం అంతా ఫేక్, సైబర్ ఫ్రాడ్ అని డౌట్ వచ్చింది. తల్లిదండ్రులకు చెప్పినా వినకుండా ఆ పిల్లాడే మొబైల్ ఫోన్ని తీసుకొని ఫ్లైట్ మోడ్లో పెట్టేశాడు. ఇంటర్నెట్ డిస్కనెక్ట్ కావడంతో వీడియో కాల్ కట్ అయింది. అకౌంట్ల నుంచి డబ్బులు పోకముందే సైబర్ నేరగాళ్ల పీడ విరగడైంది. 13 ఏళ్ల కొడుకిచ్చిన ఐడియా సూపర్గా వర్కౌట్ అయింది. వెంటనే సంజయ్ సక్సేనా ఫ్యామిలీ ప్రేమ్నగర్ పిఎస్కు వెళ్ళి కంప్లైంట్ ఇచ్చింది. స్పందించిన పోలీసులు పిల్లాడి తెలివితేటలను అభినందించారు. డిజిటల్ అరెస్ట్ అని ఎవరు కాల్ చేసినా నమ్మొద్దని జనాల్ని అలర్ట్ చేశారు. నిజానికి డిజిటల్ అరెస్ట్ అనేది నిజంగా ఉండదు. ఎవరైనా వీడియో కాల్ లేదా మెసేజ్లో డబ్బు అడిగితే వెంటనే డౌట్ పడాలి. పిల్లలకు అవేర్నెస్ కల్పించాలి. సైబర్ ఫ్రాడ్లో మన భయమే సైబర్ నేరగాళ్లకు పెద్ద ఆయుధం. తెలివితోనే బయటపడగలం అనేది మనం అందరం గుర్తుంచుకోవాల్సిన అంశం. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.